ఈ కథను మిమ్మల్ని కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. గుండెలు పగిలిపోయే వార్త, గుండెలను పిండేస్తున్న వార్త, ఓ కుటుంబాన్ని చిదిమేసిన వార్త. కొద్ది గంటల క్రితం పెళ్లికి వెళ్ళిన ఆ కుటుంబం, మరి ముఖ్యంగా ఆ ముగ్గురు చిన్నారులు, ఎందుకంటే వాళ్ళని ఆ కుటుంబం చిన్నారులు అని పిలుస్తోంది, ఇంకా అంటే అర్థం చేసుకోవచ్చు. ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఇక లేరు అనే వార్త ఆ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేసింది. ఒక రోడ్డు ఇంత ప్రమాదంగా మారుతుందా? ఒక రోడ్డు ఇంత ప్రమాదాన్ని సృష్టిస్తుందా? ఒక రోడ్డు ప్రమాదం ఇంతటి అరాచకాన్ని సృష్టిస్తుందా? ఒక ఉషోదయం ఆ ఇంట్లో ఇంత చీకట్లను నింపేస్తుందా? తెల్లవారుజామున బయలుదేరి తమ జీవితాల్లో వెలుగులు నింపుకుందామని చెప్పి బయలుదేరిన ఆ అక్క చెల్లెళ్ళు ఆనందంతో బస్ ఎక్కారు. కానీ ఆ ఆనందం సూర్యుడు పొద్దు పొడవక ముందే ఆ జీవితాలు అస్తమించకపోయాయి. ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపాయి. ప్రస్తుతం ఆ లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎప్పుడైతే ఈ ఘటన తెలుస్తుందో మొత్తం ఊరంతా ఇంటికి చేరుకుంది. ఎన్నో కలలు, ఎంతో జీవితం అవన్నీ కళ్ళలైపోయి పిల్లలు వల్లకాటికి చేరుతూ ఉంటే ఆ తల్లిదండ్రుల బాధ బహుశా పరమేశ్వర నీకైనా తెలుస్తుంటుందయ్యా. ఒక తల్లి బాధ నీకేం తెలుస్తుంది పరమేశ్వర? కార్తీక సోమవారం పూట వాళ్ళు ఉదయం పూట బయలుదేరి వెళుతూ ఉంటే బస్సులో వచ్చేస్తుంటే కొద్ది క్షణంలో వెళ్ళిపోతారనుకునే క్రమంలో వాళ్ళు కానరాని లోకాలకు వెళ్ళిపోవడం. పరమేశ్వర నా కూతురుని ఇంత అన్యాయంగా తీసుకెళ్ళిపోతావా? నాకింత కడుపు శోకాన్ని మిగులుస్తావా? నా దుఃఖం నీకు అర్థం కాదయ్యా, నా మాటలు నీకు చెవికెక్కలేదయ్యా అంటూ ఆ తల్లి రోధిస్తూ ఉంటే మీరు చూడొచ్చు. ఆ ముగ్గురి అక్కా చెల్లెళ్ళు కలిసే ఎదిగారు, కలిసే జీవితాన్ని పంచుకున్నారు, కలిసే ముందుకు వెళ్తున్నారు. నిజంగా ఆ దృశ్యాలు చూడండి. కాళ్ళు కడగాల్సిన ఆ చేతులు వాళ్ళని కాటికి పంపిస్తున్నాయి. అక్క చెల్లెళ్ళు సంతోషంతో చిందులయ్యాల్సిన ఆ రోడ్లు వాళ్ళని చితిమంటలకు పంపించేందుకు, సాగనంపేందుకు, వాళ్ళ ఆ భౌతిక కాయాలని మోసుకుంటూ వెళ్తే ఆ తల్లి బాధ ఎవరికి తెలుస్తుంది? ఒక చిన్న తప్పిదం, ఆ చిన్న గుంత, బహుశా ఆ రోడ్డు మీద ఆ గుంతను అధికారులు ముయ్యొచ్చుగాక, కానీ ఆ తల్లి మనసుకు పడిన ఆ గాయాన్ని ఎవరు మాంచగలరు? అసలు ఆ తల్లిగా బతకగలదా? ఆ తల్లి బాధ ఒక తల్లికి, ఒక ఆడదానికి మాత్రమే అర్థమవుతుంది. నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా. ఇంకా చెప్పాలంటే ఆ బాధ మీరు చూడొచ్చు. ఆ తల్లి ఒకటే అంటోంది ఈరోజు, నా పిల్లలయ్యా, నా పిల్లలు నాయనా అని ఆవిడ అక్కడ బాధపడుతూ ఉంటే ఒక్కసారి ఆ కన్నీరు, తల్లి కన్నీరు పెట్టుకుంటున్న సందర్భం, ఆమె బాధను వర్ణనాతీతమని చెప్పుకోవాలి. ఒక్కసారి నిన్న ఆవిడ పెట్టిన ఆ కన్నీరు దృశ్యాలు ఒకసారి చూడండి, ఆ తర్వాత మాట్లాడుతున్నాం. అమ్మా 8 మందికి సంబంధించి పైగా ఐడెంటిఫై చేసిన కొంచెం
ఒక్కసారి చూడండి, ఊరంతా తరలొచ్చింది. ఆ దృశ్యాలు చూడొచ్చు. తాండూరు అంతా ఈరోజు అక్కడే ఉంది. తాండూరు కథలు వచ్చింది ఈరోజు. మా కన్న బిడ్డలయ్యా, మా ఊరి బిడ్డలయ్యా ఎంబీబీఎస్ చదువుకుంటున్నారు. మా ఊరి నుంచి వెళ్ళారు, హైదరాబాద్కి వెళ్ళారు. ఎంత గొప్పగా చెప్పుకుంటారో తెలుసా? హైదరాబాద్కి వెళ్ళారు, అక్కడ చదువుతున్నారు. మళ్ళీ మా ఊరు వస్తారయ్యా, మాకు వైద్యం చేస్తారయ్యా. అక్కడ మా వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ ఊరు వాళ్ళు చెప్పిన మాటలవి మీరు చూడొచ్చు. ఈరోజు ఆ ఊరంతా వాళ్ళని చూడడానికి వచ్చిందంటే వాళ్ళ కడసారి చూపు కోసం అక్కడికి పరిగెత్తుకొస్తోంది ఈరోజు. అదిగో చూడొచ్చు, చూడండి, ఆ పెద్దని చూడండి ఎలా పరిగెట్టుకెళ్తున్నాడు. ఆ తండ్రిని పట్టుకుంటున్న సందర్భంలో ఊరంతా ఆయన వెనకాలంది ఈరోజు. వాళ్ళ బాధ వర్ణనాతీతం, వాళ్ళ దుఃఖం చెప్పలేంది. ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే తమ కళ్ళ ముందు పెరిగారు, తమ కళ్ళ ముందు పుట్టారు, తమ కళ్ళ ముందు పెరిగారు, తమ కళ్ళ ముందు చదువుకున్నారు, తమ కళ్ళ ముందే అక్క చెల్లెలు ముగ్గురు గొడవపడ్డారు, సరదాగా ఆడుకున్నారు, చిందులేశారు, నవ్వారు, ఏడ్చారు, దుఃఖాన్ని పంచుకున్నారు, సంతోషాన్ని పంచుకున్నారు. హైదరాబాద్కి వెళ్ళారు, ఉద్యోగాలు చేసేందుకు సిద్ధం కాబోతున్నారు, మెడిసిన్ చదువుకోబోతున్నారు, మెడిసిన్ పూర్తి చేయబోతున్నారు. మా ఊరు గొప్పగా గర్వంగా చెప్పుకుంటామయ్యా అన్న ఆ మాటలు అదుగు ఆయన తండ్రి ముందుగా ఒక్కసారి చూడొచ్చు. ఒక్కసారి ఆయన ముందు అదుగు ఆ తండ్రి చూడొచ్చు, మెడలో దండేసుకొని ఆయన ముందుకు వెళ్తూ ఉంటే ఆయన బాధ ఎవరికైనా అర్థమవుతుందా? ఒకసారి ఆ తండ్రి స్థానంలో, ఆ తల్లి స్థానంలో నిల్చొని మీరు మాట్లాడండి. ఒక సాధారణ వ్యక్తిగాను, ఒక నార్మల్ వ్యూయర్గాను కాదు మీరు మాట్లాడాల్సింది. ఆ తండ్రి స్థానంలోనూ, ఆ తల్లి స్థానంలోనూ ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, ఊహించుకోండి. మిమ్మల్ని ఊహించుకోండి అంటేనే కాస్త భయం వేస్తుంది కదా, ఒళ్ళు జలదరిస్తుంది కదా. మరి అలాంటిది ఆ తండ్రికి ఎలా ఉంటుంది బాధ? కన్న పేగులో ఇప్పుడు ఒక్కసారిగా భూకంపం వచ్చినట్టు అయిపోయింది. నేనెందుకు ఇంకా బతుకున్నాను, నా పిల్లలతో పాటు నేను కూడా వెళ్ళిపోయి ఉంటే బాగుంది కదా అన్నంతలా ఆ కుటుంబం, ఆ తల్లిదండ్రులు, ఆ తండ్రి బాధ చూడండి. ఎందుకంటే అదే చేతులు ఆ చేతులే అల్లుడికి కాళ్ళు కడిగి కన్యాదానం చేసి కూతురిని ఒక గొప్ప ఇంటికి పంపిద్దాం, ఉద్యోగం చేసుకుంటుంది, ఒక పక్క ఉద్యోగం చేసుకుంటూ ఒక పక్క పెళ్లి చేసుకొని కుటుంబానికి, ఆ ఊరికి మంచి పేరు తెస్తుంది అని అనుకున్నారంతా కూడా. కానీ చేవెళ్లలో జరిగిన ఆ బస్సు ఘటన ఒక్కసారిగా ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ముగ్గురు అక్కాచెల్లెలను చంపిన పాపం ఎవరిది? ఒక్కసారి ఈ ప్రశ్న మేము ముందుంచే ప్రయత్నం చేస్తుంది. ఇది ఎవరినో టార్గెట్ చేయడానికి, ఎవరినో లక్ష్యంగా చేసుకోనో కాదు. ఒక కామన్ మ్యాన్గా మేము మిమ్మల్ని అడగాలనుకుంటున్నాం. ఈ పాపం ఎవరిది? ప్రభుత్వందా, డ్రైవర్ నిర్లక్ష్యందా అంటే కనుక చూడొచ్చు 60% ఇటు ప్రభుత్వం అంటున్నారు, డ్రైవర్ది 40%, 40 to 50, 50-50 అని చెప్పుకోవాలి. కొంతమంది రియాక్ట్ అవుతున్నారు, గత ప్రభుత్వం అన్నీ చెప్పు, గత ప్రభుత్వం అని చెప్పు, ప్రభుత్వం అని తోయకు అంటూ ఒకరు, మరికొంతమంది ముందు స్పీడ్ లిమిట్ తగ్గించండి ఇవన్నీ మారుతాయంటే ఇంకొకరు. నిన్న ఆ తల్లి మాట్లాడింది, ఈ ముగ్గురు పిల్లల తల్లి, ఆవిడ మాట్లాడింది. ఒక్కసారి ఆమె ఏమంటుందో చూద్దాం. బుధారం వచ్చి పోతామంటే వద్దు బెట, ఐదారంకి సోమవారం పోదు అంతేనమ్మా. ఇప్పుడు పొద్దుగా ఎక్కిస్తే ఏం చేస్తాం? నిన్న డిన్నర్ పోతామంటే కూడా వద్దు బెట, నా తుండుంది. ఒకరోజు నిన్న సండే పెట్టుకుంది. ఇప్పుడు బస్ ఎక్కితే దాన్ని ఓడి ఇంట్లో మన్ను పోయమ్మా, ఓడే తాగిన ఉన్నాడు. ఓన్ పీనికి ఎత్తామా, నా ముగ్గురు పిల్లల్ని మన్ను పోసుకునే కదమ్మా. నా ముగ్గురు నాకు 5 మంది అమ్మా, 4 పాపలు, ఒక కొడుకు. ఇంకా మొన్న ఒక బిడ్డ పెళ్లి చేసిన, ఇంకో పిల్ల నౌకరీ చేస్తా, వచ్చే నెల హైదరాబాద్ పోదామనేనమ్మా. నేను ఇప్పుడు 50 పిల్లలు తగ్గుతూ, 50 పిల్లలతో కాదు, నేను ఎవరుతుందో నా పిల్లలు పుడితే మా ఎట్లాకుంటే, నా పిల్లలు ఒక్కరికి మళ్ళీ చూస్తే నాది ఎట్లాకుంటే ఎవరు చేస్తే దానికైనా 5 మంది అని. ఇప్పుడు 3 పిల్లలు పడ్డారమ్మా, నేను ఎవరికి చెప్పకూడదు, ఒక్కరన్నా. ఇప్పుడు నాకు మమ్మీ అనేవారు. మొన్న మా అక్క కొడుకు పెళ్ళుండే గురువారం, బుధారం వచ్చింది. బుధారం వచ్చి పోతామంటే వద్దు బెట, ఐదారంకి సోమవారం పోదు అంతేనమ్మా. ఇప్పుడు పొద్దుగా ఎక్కిస్తే నా ముగ్గురు కూతుర్లు తల్లి,
నా ముగ్గురు కూతుర్లు కూడా ఈరోజు లేరు. ఎవరికి చెప్పుకోనమ్మా నా బాధ. నా ముగ్గురు కూతుర్లు వెళ్ళిపోయారమ్మా, వాళ్ళకి రారమ్మా. నా పిల్లల్ని ఎవరైనా తీసుకొస్తారా తల్లి? బహుశా ఒక తల్లి ఆ బాధ తల్లికి మాత్రమే అర్థమవుతుందేమో. ఈరోజు ఆ ఊరంతా అక్కడికి వెళ్ళింది, వాళ్ళని ఓదార్చే ప్రయత్నం చేస్తోంది. కానీ అక్కడ జరుగుతుంది ఏంటో తెలుసా? వాళ్ళని ఓదార్చేందుకు వెళ్తున్న వాళ్ళందరూ కూడా ఇంకొకరు ఓదార్చాల్సి వస్తుంది. ఆ ఊరిని ఓదార్చాల్సి వస్తుంది. చూడండి, ఆ రోడ్లు నిండిపోయాయి. చూడండి, ఆ కన్నీళ్లతో గంగా ప్రవాహం. వాళ్ళు వెళుతూ ఉంటే కన్నీళ్లతో వాళ్ళు అక్కడ కడుగుతున్న సందర్భం రోడ్లని, వాళ్ళ కన్నీళ్లు కడుగుతున్నాయి ఆ రోడ్లని. ఈరోజు ఆ ముగ్గురు పిల్లల్ని కడసారి చూసేందుకు వాళ్ళు అక్కడికి చేరుకుంటే ఒకసారి చూడొచ్చు, వాళ్ళ కన్నీళ్లతో ఆ రోడ్లన్నీ కూడా గంగా ప్రవాహంగా మారితే ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ళ భౌతిక కాయాలు వెళుతూ ఉంటే ఆ తండ్రి బాధ ఎవరికి అర్థమవుతుంది? ఆ తల్లి ఘోష ఎవరికి పడుతుంది? ఇంకా ఎన్ని ప్రాణాలు బలి కావాలి? ఇంకా ఎంతమందిని బలి తీసుకుందాం? మన నిర్లక్ష్యానికి, మన చేతకానితనానికి ప్రశ్నించలేమా ఈరోజు కూడా? ఇంకలా కూర్చుందామా? ఏ రోడ్డు అయితే ప్రజల ప్రాణాలు తీసిందో అటువంటి రోడ్లకు సంబంధించి పూర్తిగా అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేయాల్సిన సందర్భం లేదా మనకి? వాటిని నిర్మూలించాల్సిన పరిస్థితి లేదా మనకి ప్రాణాలు తీసుకోవడానిక? ఈరోజు ఆ తల్లికి ఎవరు సమాధానం చెప్తారు? ముగ్గురు పిల్లల్లో ఒక్క అమ్మాయినైనా తీసుకురాగలమా? ఎవరైనా? ఒక అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది, నందిని. ఇంకో అమ్మాయి డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతోంది, సాయి ప్రియ. ఇంకో అమ్మాయి MBA, తనుష. వీళ్ళు ముగ్గురు కూడా కజిన్ పెళ్లి కోసం తాండూరు వెళ్ళారు. బహుశా వెళ్ళకపోయి ఉండుంటే కనుక బతుకుండే వాళ్ళేమో. ఈరోజు ఆ తల్లి బాధ మీరు, నేను, ఎవరైనా ఒక్కలేని తీర్చగలమా? కానీ ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే మాత్రం పిడికిలు బిగించాల్సింది సమాజం. ఈరోజు ఆ ఊరంతా వాళ్ళ వెంట వెళ్ళింది. ఇప్పుడు అందరు కలిసి పోతుంది. రోజు 10 ఎగ్జామ్స్ ఉన్నాయి. వచ్చానైతే జీతం షాప్ అని చెప్పి ఎక్కించాను అన్న. వాళ్ళందరికీ పొద్దున్న చదివిపెట్టి డాడీ భయపడి కొట్టుకోపోతుంది. రాత్రి 10 గంటలకు పోతే మానే పిల్లలు మాట్లాడలేదు. పొద్దున మానేది తింటే తప్పకి ఎక్కి అందరూ కానీ డాడీ బస్సులో భయపడకు డాడీ, మేము దొరకపోతే అందరినీ తమని ఎగ్జామ్ అయిపోతుందరే, అయిపోయినా ఉంటుంది అని చెప్పారు ఇద్దరు. నేను సరే బేట అన్నాను, ఎవరికి చెప్పలేదు. ఎప్పటికీ మా వాళ్ళకి చెప్తుంటే చెప్ప వాళ్ళకి చెప్పు, వాళ్ళకి బాగుంటుంది అడుగుతారు. ఆ జాకెట్లతో తెలియదు, ఎందుకంటే ఎప్పుడైనా చెప్పలేదు. కీళ్ళు పడుకుంటాను భయపడే డాడీ, నేను ఎక్కించుకొని పోతాం రాత్రి 10 గంటలకి ఇంటికి వస్తే మాట్లాడలేదు. మమ్మీ నాకు ఏమో ఉంది అని చెప్పారు. నాకు ఎవడు వచ్చింది, వీళ్ళు ఏమో మాట్లాడుకున్నారు అని చెప్పి రాత్రి రూమ్లో కొని మామే వాళ్ళే మాట్లాడుకున్నారు. నేను బస్సు బాగాలేదు అంటే లేదా రోడ్ చెప్పాడు. రోడ్ సార్ బస్సు బాగాలేదు అంటే ఎప్పటికి పోతారే, ఒక ట్రైన్కి ఎక్కిస్తుంది, 2 ఎక్కించిన. ఇప్పుడు అందరు కలిసి పోతుంది. రోజు 10 ఎగ్జామ్స్ ఉన్నాయి. వచ్చానైతే జీతం షాప్ అని చెప్పి ఎక్కించాను అన్న. వాళ్ళందరికీ పొద్దున్న చదివిపెట్టి డాడీ భయపడి కొట్టుకోపోతుంది. రాత్రి 10 గంటలకు పోతే మానే పిల్లలు మాట్లాడలేదు. పొద్దున మానేది తింటే తప్పకి ఎక్కి అందరూ కానీ డాడీ బస్సులో భయపడకు డాడీ, మేము దొరకపోతే అందరినీ తమని ఎగ్జామ్ అయిపోతుందరే, అయిపోయినా ఉంటుంది అని చెప్పారు ఇద్దరు. నేను సరే బేట అన్నాను, ఎవరికి చెప్పలేదు. ఎప్పటికీ మా వాళ్ళకి చెప్తుంటే చెప్ప వాళ్ళకి చెప్పు, వాళ్ళకి బాగుంటుంది అడుగుతారు. ఆ జాకెట్లతో తెలియదు, ఎందుకంటే ఎప్పుడైనా కీళ్ళు పడుకుంటాను పోతుంది. నేను భయపడే డాడీ, నేను ఎక్కించుకొని పోతాను. ప్రస్తుతం అక్కడ పరిస్థితి మీరు చూస్తున్నారు. ఆ కుటుంబం శోకసంద్రంలో నిండిపోయింది. ఊరంతా కూడా దుఃఖంలో మునిగిపోయింది. ఎందుకంటే కజిన్ పెళ్లి కోసం వెళ్ళిన ఆ ముగ్గురు అక్క చెల్లెలు కూడా ఇక కానరాని లోకాలకు వెళ్ళిపోవడం వాళ్ళకు తీవ్ర దుఃఖాన్ని, ఆ కుటుంబానికి కన్నీటిని మిగిల్చింది. ఆ దృశ్యాలు చూడండి. ప్రకృతికి కూడా బాధ కలిగిందేమో.
కన్నీళ్లతో తన బాధను వెలగక్కుతోందా అన్నట్టులా అక్కడ వర్షం పడుతోంది. పూర్తిగా ఆ కుటుంబం కాదు, ఊరంతా కూడా ఈరోజు అక్కడికి చేరుకుంది. ఎవరిని కదిపినా, ఎవరిని కదిలించినా ఆ ముగ్గురు చెల్లెల గురించి చాలామంది కమెంట్ చేయడం జరుగుతుంది. వెనకటికి ఘోరాలు లేవు, ప్లీజ్ ముందు టెక్నాలజీ వద్దు, ఎప్పటిలాగే వెనకటికి ఆ వెంకటకాళి కాడికి ఉండేటట్టు చూడండి అని కొంతమంది అంటుంటే, ప్లీజ్ రిమూవ్ ద ఫ్రీ బస్ స్కీమ్ అండ్ కైండ్లీ డెవలప్ ద రోడ్స్ అంటూ ఇంకొంతమంది, దిస్ ఈజ్ ఆర్ స్టేట్ అంటూ కూడా మరికొంతమంది. ఒక రోడ్డు ప్రమాదం ఇంతటి భయానక పరిస్థితిని తీసుకొస్తుందని చెప్పి ఎవరైనా అనుకుని ఉంటారా? ఒక టిప్పర్ ఒక తెల్లవారుజామున ఘటనకు సంబంధించి, అంటే తెల్లవారుజాము ఒక సూర్యోదయ వేళ ఒక ఇంట్లో ఇంతటి విషాదాన్ని నింపుతుందని చెప్పి ఎవరైనా భావిస్తారా? ఒక డ్రైవర్ ఇంతమంది ప్రాణాలు తీసేస్తాడని చెప్పి ఎవరైనా కళ్ళలోనైనా ఊహించగలరా? పైలంగా వెళ్ళరా బిడ్డ అని చెప్పి బస్సు ఎక్కించారు. కానీ వాళ్ళు బస్సు ఎక్కిన తర్వాత సరే ఇంక వెళ్ళిపోతారు కదా, కాలేజ్కి వెళ్ళిపోతారు, చదువుకుంటారు, ఇలా అనుకున్న పరిస్థితి. వాళ్ళు బతుకుతారు. చూడండి, ఆ మహాలక్ష్మిలో ఉన్నారు ముగ్గురు కూడా. ఎవరో నిన్న అన్నట్టు సరస్వతి లక్ష్మి పార్వతి అలా కనిపిస్తున్నారు. ఒక్కసారి ఆ ముగ్గురు ఫ్రేమ్ని కుదిరితే కొంచెం ఫ్యూ మినిట్స్ ఫుల్ ఫ్రేమ్లో చూపిద్దాము. ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ళే చూడండి, వాళ్ళ ముఖంలో చూడండి ఎంత కళ ఉంది. ఎవరో ఒక పెద్ద ఆయన ఎక్కడో విన్నట్టు గుర్తు నేను. ఒక్కసారి చూడండి, వీళ్ళే ఈ ముగ్గురే ఇక లేరు. ఒకరు సరస్వతి రూపం, ఒకరు లక్ష్మీ రూపం, ఒకరు పార్వతీ రూపం అంటూ వాళ్ళు చెబుతూ ఉంటే ఆ కుటుంబం పొంగిపోయింది ఆనందంతో. కానీ ఈరోజు వాళ్ళు ముగ్గురు లేరు. ఇటు జీవితంలో తోడుగా ఉన్నారు, ఆఖరికి వాళ్ళ ఆఖరి ప్రయాణంలో కూడా వాళ్ళ ముగ్గురు కూడా ఒక్కసారి ఆ ఘటనలో తుది శ్వాస విడిచారు. ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చారు. ఈ ఘటనకు సంబంధించి ఆ కుటుంబం మాట్లాడింది. వాళ్ళ బాధ బహుశా ఆ భగవంతుడికే ఎరుక. ఒక్కసారి వాళ్ళ మాటలు వింటే గుండె ద్రవించుకుపోతుంది. వాళ్ళు ఏమంటారో చూద్దాం. చాలా తింటా వాళ్ళు ఇద్దరు ముగ్గురికి కూడా హైదరాబాద్లోని ఫ్రీ సీట్ రావడం జరిగింది. పెద్ద అమ్మాయికి ఏమో ఎంబీఏ ఇప్పుడు థర్డ్ ఇయర్, ఎంబీఏ అయిపోయింది, ఆమెకు ప్లేస్మెంట్ కూడా వచ్చింది. ఒక 2 నెలల లోపల ఉద్యోగం ఎక్కే సమయం లోపల ఈ దుర్వార్త వినడం జరిగింది మేమంతా. వాళ్ళిద్దరు సిస్టర్స్ కూడా కోటి ఉమెన్స్ కాలేజ్ లోపల ఇద్దరికి, ఒక ఆమె థర్డ్ ఇయర్, ఒక ఆమె ఫస్ట్ ఇయర్ డిగ్రీ పిల్లలు చాలా బాగా చదువుకునే వాళ్ళు. రీసెంట్లీ పోయిన నెల 17వ తారీఖు రోజు, అక్టోబర్ 17వ తారీఖు నాడు ఒక పెద్ద అమ్మాయిది మ్యారేజ్ జరిగింది అక్కడి. వాళ్ళ వేసిన ఇంటి పత్తిని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు తీయలేరు. ఈ మరణ వార్త విన్న తర్వాత చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంటికి మందిని తీయడం జరిగింది. డెడ్ బాడీలు తాండ్రుకు తీసుకొస్తారేమని. వాళ్ళ నాన్న కష్టపడి, వాళ్ళ నాన్న అసలు ఒక వెహికల్ ఉన్నది, 4 వీలర్, డ్రైవర్ కమ్ ఓనర్ అతనే నడిపిస్తూ 4 అమ్మాయిని బాగా చదివించడం జరిగింది. పెద్ద అమ్మాయిని పెళ్లి చేయడం జరిగింది. ఒక బాబు ఉన్నాడు వాళ్ళకు. అందులోపలనే ఈ దుర్ఘటన వినడం చాలా బాధాకరణం. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారో అర్థం కావడం లేదు. దీనికి గత పాలకులు వహిస్తారా, ఇప్పుడున్న ప్రభుత్వం వహిస్తారా, మాకైతే అర్థం కాలేదు. ఆయన శూన్యం తెలియని అమాయక జీవులు ముగ్గురు కూడా చనిపోవడం చాలా బాధాకరం. ఈ సంఘటన తాండూరు నియోజకవర్గంలో జరగడం, మా బంధువులు కావడం చాలా జీర్ణించలేకపోతున్నాం. అందులో ఈ యాలాల్ మండలం లోపలనే సుమారుగా 6 మంది ప్రాణాలు పోవడం జరిగింది బస్సు ప్రమాదానికి. రవాణా శాఖ మంత్రిగా ఉన్న మహేందర్ రెడ్డి కూడా రోడ్లు వేయించలేకపోయారు. చేవెళ్ళ చెల్లెమ్మ మా తాండూరు ఆడపడిచైన తాండూరుకు సరిగ్గా మన జిల్లాకు రోడ్లు లేవు, సహకారం లేదు. గత పాలకులు చేసిండ్రు. ఇప్పుడున్న కనీసం స్పీకర్ గారన్నా ఈ సంఘటన జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారన్నా స్పీకర్ గారన్నా ఇద్దరు కళ్ళు తెరిచి, అయ్యా మీకు 2 చేతులు ఇచ్చి జోడిస్తున్న, మరో ప్రాణం పోకముందే ఈ యొక్క
తాండూరు హైదరాబాద్ రోడ్ని తొందరగా కంప్లీట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ 3 ప్రాణాలు తాండూరులో జరిగిన ఈ బస్సు కేవలం జరిగిన ఈ బస్సు ప్రమాద ప్రాణాలు పోయిన గాలిలో కలిసిపోయినాయి. కానీ ఇంకో ప్రాణం పోకుండా మీరు దయచేసి ఈ యొక్క మా ప్రాంతం మా జిల్లా ప్రజల కష్టాలు తీరాల్సిందిగా కోరుతున్నాను. ఉదయం జరిగిన తెల్లవారుజామున వాళ్లతో పాటు ఎన్నో ఆశలు, అవసరాలు కూడా, వీటన్నిటినీ మూసుకువెళ్ళేది ఆ ఆర్టీసీ బస్సు హైదరాబాద్ వైపు మెల్లిగా అడుగులు వేస్తోంది. అప్పుడప్పుడే చీకటి పోయి వెలుతురు వస్తున్న సందర్భం. అంతే, ఆ వెలుతురుని రానివ్వకుండా, ఆ జీవితంలో వెలుగులిక కనిపించకుండా టిప్పర్ అనే ఒక యమపాశం ఆ బస్సు మీద పడింది. అంతే, ఆ జీవితాల్లో తీరని విషాదాన్ని, శోకాన్ని నింపింది. ఆ ఇంట్లో అమావాస్యను తీసుకొచ్చింది. తన కూతుర్లు లేరు అనే వార్త ప్రస్తుతం ఆ కుటుంబాన్ని తీవ్ర దుఃఖంలోకి నింపేసింది. కంకర కింద నలిగిపోతూ కొంతమంది మరణిస్తే, కంకరలో ఇరుక్కుపోయి మరికొంతమంది ఆర్తనాదాలు చేసిన సందర్భం. భీతావాహ పరిస్థితి. ఆక్రమంలో ఈ 3 అక్కా చెల్లెళ్ళు తుది శ్వాస విడిచారు. అక్కడ ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేసింది. చేవెళ్ళ ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో 3 అక్కా చెల్లెళ్ళు మరణించారు. మరికొన్ని రియాక్షన్స్ వస్తున్నాయి. రియాక్షన్స్ చూపే ప్రయత్నం చేస్తాను. సేవ్ వికారాబాద్ నియర్ విలేజ్ పీపుల్స్, వీ నీడ్ ఎక్స్ప్రెస్ హైవే రోడ్, వీ నీడ్ ఎక్స్ప్రెస్ హైవే రోడ్, 4-lane రోడ్ అంటూ కూడా కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. ఆ ఒక్క గుంత కనీసం పిడికిడు మట్టేసైనా దాన్ని కప్పపెట్టుంటే ఈరోజు ఒక MBA స్టూడెంట్ మనం కోల్పోయి ఉండేవాళ్ళం కాదు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఒక యువతిని కోల్పోయి ఉండేవాళ్ళం కాదు. డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్న ఇంకొక యువతిని కోల్పోయి ఉండేవాళ్ళం కాదు. ఈరోజు ఆ ఊరు 3 ఆడబిడ్డలని కోల్పోయి ఉండేది కాదు. ఈరోజు ఆ కుటుంబం, ఒక తల్లి, ఎవరికి తెలుసయ్యా ఈ బాధ అని ఎవరిని అడిగితే తల్లికి మాత్రమే తెలుస్తుంది ఈ బాధ. ఒక్కసారి ఆ తల్లిని నా ఏడుస్తున్నప్పుడు ఆ మాటలు వింటే, పరమేశ నువ్వు కదిలొచ్చి, నీ కైలాసం కదిలొచ్చి కాటికి వెళుతున్న ఆ భౌతిక కాయాల దగ్గర నిల్చొని ఆ తల్లి మాటలు వింటే పరమేశ నీకు కూడా గుండె ద్రవించుకుపోతుందయ్యా. ఆ కన్నపేగు మమకారం నీకు తెలుసా అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తున్న సందర్భం ఉంది. ఎందుకంటే ఆ తల్లి బాధ లాంటిది. 9 మాసాలు కని పెంచి పెద్ద చేసిన కూతుర్లు 3 ఈరోజు ఒక్కొక్క ఉన్నత స్థాయికి వెళ్ళబోతున్నారు. మరికొద్ది రోజుల్లో డిగ్రీ అయిపోతుంది, మరికొద్దేళ్ళలో డిగ్రీ అయిపోతుంది, తర్వాత ఉద్యోగం చేస్తారు, మమ్మల్ని ఎంతో బాగా చూసుకుంటారు, వాళ్ళకి ఎంతో ఎంతో హుందాగా పెళ్లి చేయాలి, బ్రహ్మాండంగా ఊరంతా పిలిచి భోజనాలు పెట్టి నా కూతురికి పెళ్లి చేశాను అని చెప్పి గర్వంగా చెప్పుకోవాలి. నా తండ్రి ఎంత గర్వంగా చెప్పుకుంటాడు. అదొక సంబరం, అంత సంబరం అది. కానీ ఆ సంబరం అంబరం అంటాల్సిన చోట ఇప్పుడు ఆ 3 బిడ్డలు వెళ్ళిపోయారు. ఆ తండ్రిని ఒక్కడిని చేసి వెళ్ళిపోయారు. ఆ తల్లిని విడిచి వెళ్ళిపోయారు. ఆ కన్నపేగు మమకారాన్ని తల్లికి అప్పచెప్పేసి వెళ్ళిపోయారు. వాళ్ళ జ్ఞాపకాలని వాళ్ళకి వదిలేసి వెళ్ళిపోయారు. మా ప్రతినిధి శిల్ప ప్రెసెంట్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నేను శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. నిన్న ఎక్కడైతే ఆ 3 అక్క చెల్లెళ్ళు వాళ్ళు తుది శ్వాస విడిచారో ఆ ఘటనా ప్రదేశం నుంచి అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం శిల్ప సిద్ధంగా ఉన్నారు. శిల్ప, అక్కడ భారీ వర్షం పడుతోంది, వాళ్ళ అంతిమయాత్ర కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ ఏముంటుంది ఆ కుటుంబం ప్రస్తుతం? ఆ తల్లి బాధ ఎవరూ తీర్చలేంది, వర్ణించలేంది కూడా. ఆ కుటుంబం ఏమంటుంది శిల్ప?
నిన్న చేవెళ్ళలో జరిగినటువంటి ప్రమాదంలో ఎంతోమంది జీవితాల్లో విషాదం నింపింది. తాండూరుకి చెందినటువంటి ఒకవైపు ఎల్లయ్య గౌడ్కు సంబంధించినటువంటి ముగ్గురు కూతురు కూడా నిన్న 5 గంటల సమయంలో ఇటు హైదరాబాద్కి బయలుదేరారు. అనుకోకుండా మృత్యు అనేది వెంటపడింది. ఆ మృత్యుతో ముగ్గురు కూడా ఒకవైపు దుర్మరణం చెందినటువంటి పరిస్థితి. అనుకోకుండా అందరూ కూడా వెళ్ళేటప్పుడు క్షేమంగా రా బిడ్డ అని చెప్పుకుంటూ వెళ్ళారు. కానీ గంట సేపట్లోనే అనుకోకుండా మృత్యు అనేది వెంటపడింది. దీంతో అందరూ కూడా కాలేజీకి వెళ్తున్నటువంటి ఎంఎస్సీ కావచ్చు, బీఎస్సీ చదువుతున్న ముగ్గురు అక్క చెల్లెళ్ళు తనుష, నందిని, సాయి ప్రియ ముగ్గురు అక్క చెల్లెలు వాళ్ళందరూ కలిసి కాలేజీలో ఎగ్జామ్స్ ఉన్నాయి, సెమిస్టర్లు ఉన్నాయి. వాటిని రాసేందుకు తాండూరులో 5 గంటలకు బస్సు ఎక్కారు. ఒకవైపు ఏదైతే మీర్జాగూడ దగ్గర అనుకోకుండా ఈ ప్రమాదం అనేది జరిగింది. దీంతో ముగ్గురు అక్క చెల్లెళ్ళు స్పాట్లోనే మరణించారు. దీంతో ఇటు కుటుంబ సభ్యులు కాదు, ఎవరు చూసినా ఈ ఘటన ఎవరు విన్నా కూడా ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఒకవైపు ఇక్కడ చెప్పేటప్పుడు కూడా ఎంతో బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకటే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు అమ్మా నాన్నలు ఎంత శోక సంద్రంలో మొత్తం కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎవరు తెలిసినా కూడా గుండెకు అతుక్కుపోయే గుండెలు పగిలేలా ప్రతి ఒక్కరు ఏడుస్తున్నటువంటి సిచ్యువేషన్. మనం ఏదైతే ఇక్కడ చూస్తున్నటువంటి స్పాట్ ఏదైతే ఉందో ఇక్కడే నిన్న వాళ్ళందరూ మృత్యువాత పడ్డారు. అనుకోకుండా మృత్యు అనేది వెంటబడ్డారు. నిన్న ఒక 1 అవర్ అయితే వాళ్ళు హైదరాబాద్కి రీచ్ అయ్యేవారు. కానీ ఈ విధంగా అనుకోకుండా మృత్యు అనేది వాళ్ళ వెంటబడ్డది. దీంతో ఒకవైపు ఈ విధంగా వాళ్ళు చనిపోవాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. దీంతో అటు కుటుంబ సభ్యులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, కన్నీటి పర్యంతం అవుతున్నారు. ముగ్గురు అక్క చెల్లెలు ఎంతో గత ఈ నెల 15లో ఒకవైపు పెళ్లిలో ఎంతో సంబరంగా అందరూ డాన్స్ చేశారు, పెళ్లికి వచ్చారు. పెళ్లికి అనంతరం నిన్న ఇటు రిటర్న్ అయ్యారు. రిటర్న్ అవుతున్నటువంటి సమయంలోనే 5 గంటలకు వాళ్ళ నాన్న బస్ స్టాప్కి వచ్చారు, బస్ ఎక్కించి క్షేమంగా వెళ్ళండి బిడ్డ, మళ్ళీ తొందర పండక్కి రండి అని కూడా వాళ్ళు చివరి మాటలు చెప్పారు. కానీ నాన్న క్షేమంగా వెళ్ళేసి వస్తాను ముగ్గురు చెప్పారు. కానీ చెప్పినటువంటి గంట తర్వాతనే ఆ మృత్యు వెంటపడి వాళ్ళని రాక్కొని తీసుకెళ్ళినటువంటి సిచ్యువేషన్. ముగ్గురు అక్క చెల్లెలు మొత్తం నందిని ప్రియ కావచ్చు, అదేవిధంగా తనుష, ఈ విధంగా ఈ ముగ్గురిని కూడా తీసుకొని వెళ్ళారు. దీంతో ఎవరు కూడా ఒకవైపు అటు తల్లిదండ్రులనే కాదు ఎవరు కూడా ఇన్ఫ్యాక్ట్ రిపోర్టింగ్ చేసేటప్పుడు కూడా ఎంతో కష్టంగా ఉంది. వాళ్ళ గురించి చెప్పాలన్నా కూడా ఎవరి గురించి చెప్పాలన్నా కూడా ఎంతో బాధగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ఇంకోవైపు ఇప్పటికే ఒకవైపు అంత్యక్రియలు కూడా పూర్తవుతున్నాయి. ఒకవైపు వర్షం వస్తుంది, ఆ వర్షంలోనే అంత్యక్రియలు అనేవి కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున అటు ఊర్లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున అర్థనాదాల మధ్య ఆ అంత్యక్రియలు అనేవి కొనసాగుతున్నాయి. ఎవరిని చూసినా ఎవరిని పలకరించినా కూడా మొత్తం మృత్యు ఒకవైపు ఎవరిని చూసినా కూడా గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. ప్రతి ఒక్క దృశ్యం కూడా హృదయాన్ని కలిచివేసే విధంగా ఉన్నది. ఎక్కడ చూసినా కూడా వాళ్ళు డాడీ నేను క్షేమంగా వెళ్ళి వస్తానని చెప్పి ఈ విధంగా ఒకవైపు అల్లు చదువుతున్నటువంటి టీచర్ ఏదైతే కోటి ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ కూడా ఒకవైపు ఎమోషనల్ అయ్యి ఎగ్జామ్స్ ఉన్నాయి, చాలా యాక్టివ్గా ఉంటారు పిల్లలు. అటు స్పోర్ట్స్లో కావచ్చు, ఇటు చదువులో కావచ్చు, ప్రతి దాంట్లో యాక్టివ్గా ఉంటారు. కానీ అనుకోకుండా ఇలా రావటం ప్రతి ఒక్కరి గుండెను కూడా కలిసివేస్తుంది. ఇదే ఏదైతే ఈ కంకర ఉన్నదో ఈ కంకరనే వాళ్ళని తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. ఈ కంకరనే వాళ్ళకు మృత్యుకి దగ్గర చేసినట్టు పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారిగా యాక్సిడెంట్ అవడంతో ఆ కంకర మొత్తం బస్సులోకి వచ్చింది. బస్సులోకి రాగానే వాళ్ళు బయటపడడానికి ఎలాంటి ఆస్కారం లేకపోవడంతో వాళ్ళు ఒకవైపు సిపిఆర్ చేసి వెంటనే హాస్పిటల్కి తరలించిన ఫలితం లేకుండా పోయింది. ఎంతో మందికి కన్నీటి మాత్రం నిలిచింది. ఆ ముగ్గురు అక్క చెల్లెల ఫోటోని మన స్క్రీన్ మీద చూస్తే ప్రతి ఒక్కరు కూడా దుఃఖాన్ని కంట్రోల్ కాకుండా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఇప్పటికీ అంత్యక్రియలు ఒకవైపు వర్షం వచ్చినా పెద్ద ఎత్తున అటు స్థానికులు కావచ్చు, కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు అటు వాళ్ళు రోజు కలిసి ఉన్నటువంటి మెమోరీస్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఏడుస్తున్నారు. ఒకవైపు అటు పెద్ద చదువులు చదివి అటు డిఎస్పీ ఐపీఎస్ ఇవి కావాలని వాళ్ళు ఒకవైపు కలలు కంటున్న సమయంలోనే ఈ విధంగా మృత్యుఘోష వెంటపడి ఈ విధంగా మృత్యు అనుకోకుండా ఒకవైపు హైదరాబాద్కి వాళ్ళు వస్తున్న సమయంలోనే ఈ విధంగా కావడంతో ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. ఇన్ఫ్యాక్ట్ రిపోర్టింగ్ చేసేటప్పుడు కూడా అసలు చేయలేము, ఎంతో కష్టంగా ఉంది. ఈ విధంగా కళ్ళ ముందే ఈ విధంగా ముగ్గురు ఆడపిల్లలు కూడా ఈ విధంగా చనిపోవడంతో అటు ఆ తల్లిదండ్రులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా తీసుకోలేని పరిస్థితి కనిపిస్తున్నాయి. ఒకవైపు వర్షంలోనే
ఇంట్లోనే అంత్యక్రియలు కొనసాగుతున్నాయి. అంత్యక్రియలకు వేలాది మందిలో అటు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఎందుకంటే ముగ్గురు అక్క చెల్లెలు కావాలి, ఆడపిల్లలు ఎవరు కూడా తీసుకోలేకుండా పెద్ద ఎత్తున వస్తున్నారు. ఈ విధంగా వాళ్ళకి ఏదైతే మొత్తం మీద ఖచ్చితంగా ఈ విధంగా నిన్న బయలుదేరి క్షేమంగా వెళ్తామని చెప్పి ఈ విధంగా మృత్యువాత పడడంతో ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. ఒకసారి మీరు లైన్లోనే ఉండే ప్రయత్నం చేయండి. రైట్, శిల్ప కంటిన్యూ చేసే క్రమంలో మరి ముఖ్యంగా ఆ ఊరి ప్రజలు ఏమంటున్నారు? ఎందుకంటే అక్కడికి ఆ ఘటనా ప్రదేశానికి కూడా నేను కొంతమంది వచ్చారు. ఈరోజు ఆ ఊరంతా కూడా అంత్యక్రియలకి హాజరయ్యింది. ఆ ఊరంతా కూడా ఇప్పుడు శోకతప్త హృదయంతో ఉంది. ఊరేముంటుంది, అక్కడ వాళ్ళు ఏమంటున్నారు శిల్ప? రైట్, ఎల్లయ్య గౌడ్ అనేది చాలా మధ్యతరగతి కుటుంబం, అందరితో కలిసిమెలిసి ఉంటారు. ఇటు పిల్లలందరి మధ్యలో అటు ఎవరైతే చుట్టూ కాలనీలో ఉన్నటువంటి అందరి మధ్య కలిసి పెరిగారు. అందరితో ఎంతో యాక్టివ్గా చాలా యాక్టివ్గా ఉంటారు. కానీ అలాంటి వాళ్ళు మొన్ననే పండుగకు వచ్చి అందరినీ కూడా పలకరించారు. ఇంటిలోనే మృత్యువాత పడడంతో ఎవరు కూడా జీర్ణించుకోలేని నిన్ననే మా కళ్ళ ముందే చూసాము. నిన్ననే కళ్ళ ముందు చూసి ఈ విధంగా మృత్యులాగా గాయాలు కావచ్చు, ప్రతి ఒక్కటి అవ్వడంతో ఎవరు కూడా జీర్ణించుకోలేని అటు కుటుంబ సభ్యులు కావచ్చు, ఇటు పెద్ద ఊరు మొత్తం కూడా తరలి ప్రియ కావచ్చు, తనుష, నందిని చూడడానికి అటు ఆ ఊరు మొత్తం తిరిగి వచ్చింది. వాళ్ళని కడసారి చూసి వీడుకోలు పలికేందుకు పెద్ద ఎత్తున వస్తున్నారు. వచ్చి వాళ్ళని చూసి వెళ్తున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున అత్తనాదాల మధ్య వాళ్ళ అంత్యక్రియలు అనేవి ప్రస్తుతం కొనసాగుతున్నాయి. రైట్ శిల్ప, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నించండి. లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఆ కుటుంబానికి ఆ ఊరంతా ఇప్పుడు వాళ్ళ వెంటుంది. సాధారణంగా అంటూ ఉంటాం కదా, ఒక నలుగురు మన వెంట ఉండాలి వెళ్ళిపోయేటప్పుడు అని చెప్పి. నలుగురు కాదు, ఏకంగా ఆ ఊరంతా ఈరోజు కథలొచ్చింది. ఆ ముగ్గురు అక్కా చెల్లెలకు కడసారి వీడ్కోలు పలికేందుకు బహుశా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఆ చితికి నిప్పు పెట్టడం ఆ తండ్రికి ఆషామాషి వ్యవహారం కాదు. ఒక్కసారి అదిగో ఆ తండ్రి చూడండి. ఆ తండ్రికి అదేమీ సాధారణ విషయం కాదు. ఆ తండ్రికి వాళ్ళ పిల్లల చితికి నిప్పు పెట్టే క్షణం ఆయన గుండెల్లో లావా పొంగుతుంది. ఏకంగా ఆయన గుండెలు బద్దలేసుకుపోతాయి. ఎందుకంటే తన చేతులతో పెంచి, తన చేతులతో గోరుముద్దలు పెట్టి, తన చేతులతో అంత ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్దామని కలల కన్నా ఆ కన్న తండ్రి కలలైపోయాయి. తన ముగ్గురు కన్న బిడ్డలు ఇక లేరు అనే వార్త ఆ కుటుంబాన్ని తీవ్ర దుఃఖంలోకి నెట్టేసింది. అంబిక, ఎల్లయ్య గౌడ్ దంపతులకు అనూష, తనూష, సాయిప్రియ, నందిని, అలాగే మురళీకృష్ణ గౌడ్, వీళ్ళు సంతానం. 5గురిని ఉన్నత చదువులు చదివించాలనే ఉద్దేశం. దీంతో కొన్నేళ్ల క్రితం ఈ కుటుంబం తాండూరుకు వచ్చేసింది. యాలాల మండలం బేర్కంపల్లి నుంచి మాట్లాడుకునే క్రమంలో బస్వన్న కట్ట దగ్గర ప్రాంతంలో ఎల్లయ్య గౌడ్, అక్కడ ఆయన ఒక కార్ డ్రైవర్గా పనిచేస్తున్నారు. ఆయన పెద్ద కూతురు అనూషకు అక్టోబర్ 15న ఘనంగా పెళ్లి జరిగింది. అంటే కరెక్ట్గా ఇంకొక కొద్ది రోజుల్లో నెల రోజులు అవుతుంది. ఇంకా నెల కూడా పూర్తి కాలేదన్నమాట. పెద్ద కూతురు అనూషకు పెళ్లి చేశారు. పెద్ద కూతురు అనూష పెళ్లిలో సందడి చేశారు. రెండో కూతురు తనుష MBA చదువుతూ ఉద్యోగం చేస్తోంది. మూడో కూతురు సాయిప్రియ కోటి ఉమెన్స్ కాలేజ్లో డిగ్రీ ఫైనల్ ఇయర్. నాలుగో కూతురు నందిని డిగ్రీ ఫస్ట్ ఇయర్. కొడుకు మురళీకృష్ణ 10th క్లాస్ చదువుతున్నాడు. సో ఇలా చక్కగా నీట్గా ప్రశాంతంగా సాగిపోతున్న వాళ్ళ జీవితంలో ఒక టిప్పర్ వాళ్ళ జీవితాన్ని కుదిపేస్తుంది. అక్క పెళ్లిలో వాళ్ళంతా కూడా సంతోషంగా గడిపారు. సోమవారం ముగ్గురు కూతుళ్లను హైదరాబాద్కి పంపించేందుకు తండ్రి దగ్గరుండి బస్సు ఎక్కించాడు. టైంకి మందులు వేసుకో అమ్మా, టైంకి మందులు వేసుకో, అమ్మని బాగా చూసుకో, తమ్ముని రోజు స్కూల్కి పంపించు, మేము వస్తాం, మళ్ళీ వస్తాం, నీ జాగ్రత్త అని చెప్పి అటు తండ్రిని వాళ్ళు పంపిస్తే, బిడ్డ చదువుకోండి, కాస్త టైంకి ఫోన్ చేయండి, జాగ్రత్తగా ఉండండి, సిటీలో కదా, డబ్బులు లేకపోతే కనుక ఫోన్ చేయండి, ఏదైనా సర్దుబాటు చేసుకుందాం,
అని చెప్పి మాటలు చెప్పి పంపించిన సందర్భం. బాయ్ డాడీ అని చెప్పి ఆ పిల్లలు వాళ్ళ నాన్నకి చెప్పిన సందర్భం. ఆయన చెవులు ఇంకా అవే మోగుతున్నాయి, అవే వినిపిస్తూ ఉన్నాయి. బాయ్ అని చెప్పారు, ఇది ఇంకింకా ఆ మాట వినిపించదా? ప్రస్తుతం అదే బాధ ఆ తండ్రిని వెంటాడుతోంది. బస్సు ఎక్కకపోతే నా 3 కూతుర్లు బతుకుండేవారేమో. ఆ తండ్రి గుండెలు బాదుకొని రోధించడం అందరినీ కంటతడి పెట్టేస్తోంది. వాళ్ళు విగత జీవులుగా చూసి వాళ్ళ స్నేహితులైతే ఎక్కెక్కి మరి ఏడుస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆ ఘటన ఒక్కసారిగా ఆ కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. భగవంతుడా, నీ కనికరం లేదయ్యా. 3 కూతుర్ని ఒక్కసారి పట్టుకెళ్ళిపోతావా? కన్నపేగు ఒక బిడ్డను తీసుకువెళ్తేనే తట్టుకోలేదు కదయ్యా. అలాంటిది 3 ఒక్కసారి తీసుకువెళ్ళిపోవడానికి నీకు మనసు ఎలా వచ్చిందయ్యా? ఆ కంకరతో ఉండ ఆ టిప్పర్ వాళ్ళ జీవితాల్లో యమ కంకరగా మారింది. ఆ డ్రైవర్ యమ కింకరుడుగా మారిన సందర్భం. ఒక్క నిర్లక్ష్యం. నేను అందరూ బళ్ళు నడుపుతూ ఉంటాం, బండి మీద ట్రావెల్ చేస్తూ ఉంటాం. ఒక్క అరక్షణం ఆలస్యమైనా పర్వాలేదు. గతుకుల రోడ్లు ఉన్నాయంటే కనుక ఆలోచించే ప్రయత్నం చేయండి, ఆగే ప్రయత్నం చేయండి. వాళ్ళని రానిద్దాం, తర్వాత మనం వెళ్దాం, లేకపోతే మనం వెళ్దాం తర్వాత కొంచెం ఆ కమ్యూనికేషన్లో వెళ్తే కనుక అసలు గతుకుల రోడ్డు ఉండడం ఏంటి? ఉంటే అది రన్నింగ్లో ఉండడం ఏంటి? ఇది కదా ప్రశ్నించాల్సిన సందర్భం. అఫ్కోర్స్ ప్రశ్నిద్దాం. కానీ ఈరోజు ఈ ఘటన ఆ కుటుంబాల్లో ఎంతటి విషాదాన్ని నింపిందంటే, ఈరోజు రేపు మీరు గతుకుని పూర్తి చేయొచ్చుగాక. ఇంత తట్టడి మట్టి తీసుకొచ్చి దాన్ని నెత్తి మీద పోస్తే అది ఏమంటారు, గుంత కాస్త కవర్ అయిపోవచ్చుగాక. లేదనుక ఎక్కడా లేని డబ్బులు తీసుకొచ్చి దాంట్లో పెట్టినా కవర్ అయిపోవచ్చు కాక. కోట్ల నోట్ల కట్టలు తీసుకొచ్చి దాని మీద కూర్చోబెడితే కవర్ అయిపోవచ్చు కాక. అటువంటి 1 కోటి రూపాయలు కాదు, 100 కోట్లు కాదు, ప్రపంచంలో ఉన్న ధనమంతా తీసుకొచ్చి ఆ గుంతలో పోస్తే ఈరోజు ఆ పిల్లల ప్రాణం తిరిగి వస్తుందా? ఆ కన్న పేగుకి ఈ బాధను దూరం చేస్తుందా? ఒక్క బిడ్డ, 3 కూడా కనీసం ఒక్క బిడ్డనైనా ప్రపంచంలో ఉన్న ధనమంతా తీసుకొచ్చి ఆ గుంతలో పోస్తే వస్తుందా? మన నిర్లక్ష్యం ఖరీదు, సమాజం నిర్లక్ష్యం, మన నిర్లక్ష్యం ఖరీదు ఈరోజు ఇంతమంది ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ బయట ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి వాటిని చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే ఈ కథను చూపించడం జరుగుతోంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీ కంటే ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఆ తల్లి బాధ ఒక్కసారి మీరు చూడండి. కొడుకు పెళ్ళిండే గురువారం బుధారం వచ్చి పోతామంటే వద్దు బెట ఐతారానికి సోమవారం పోదురంట. అంతేనమ్మా అయిపోయి పొద్దుగాల ఎక్కిస్తుంది. ఏం చేస్తుంది? నిన్న డిన్నర్ పోతామంటే కూడా వద్దు బెట నా తుండుంది. ఒకరోజు నిన్న సండే పెట్టుకుంటుంది. ఈ పొద్దు బస్ ఎక్కితే దాన్ని ఇంట్లో మన్ను పోయమ్మా ఓడే తాగి ఉన్నాడు. పీనికి ఎత్తామా నా 3 పిల్లల్ని మన్ను పోసుకునే కదమ్మా. నా ముగ్గురు నాకు 5 మంది అమ్మా, 4 పాపలు ఒక్క కొడుకు. ఇక మొన్న ఒక బిడ్డ పెళ్లి చేసిన, ఇంకో పిల్ల నౌకరి చేస్తా. వచ్చే నెల హైదరాబాద్ పోదామనేనమ్మా. నేను ఇప్పుడు ఆ పిల్ల తగ్గుతూ ఆ పిల్ల తగ్గదు. నేను ఎవరుతుందో నా పిల్లలు పుడితే మాకుంటే నా పిల్లలు ఒక్కరికి మళ్ళీ చూస్తే కాదు ఎట్లాకుంటే ఎవరు టెస్ట్ జరిగిన 5 మంది అని ఇప్పుడు 3 పిల్లలు అంటారమ్మా. నేను ఎవరికి చెప్పకూడదు.